చేస్తున్నావు ఓకే ఏం పేరు నీ పేరు సమయ ఏం పని చేస్తావు కూలి పని ఈ ఏజ్ లో కూడా కూలి పని పోతున్నావు ఎంత వస్తాయి రోజుకు రోజుకు ఇచ్చినోడు 700 ఇస్తాడు ఇయ్యనోడు 800 ఇస్తాడు ఇప్పుడే దున్నుడానే 800 కూలి పని అంటే ఏం పని ఒడ్లు పెట్టుడు కారవు అన్ని చెక్కుడు ఈరోజు పోయొచ్చా మరి పోయొచ్చిన ఎంత వచ్చినాయి ఈరోజు ఈ రోజా 900 వచ్చినాయి నీకు ఒక్కని 900 ఖరారు చేసుకొని పోయినాయి ఒడ్లు పెట్టినాం ఇద్దరం ఆయన మరి ఏం చేసినావు 900 జేబులు ఉన్నాయి ఎంత ఎంత ఖర్చు పెడతావు 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం ఎంత 90 మిగతా 800 800 ఉన్నాయి అవునా ఏం చేస్తావు ఆ పైసలు ఇక ఎవరు ఇయ్యాలనే ఇక కూలిపోయిన మళ్ళీ అన్ని కూడా చేయాలా అవునే రేపు కూడా పోతావు మళ్ళీ పని ఎవరు పిలుస్తారు నువ్వు పిలుస్తా పని లేకపోతే అవి ఖర్చు పెడతావు ఇక 100 ఖర్చు అంతే రోజు 100 సరిపోతాయా 100 150 ఓన్లీ సాయంత్రం అయినా పొద్దుగాల నుంచి స్టార్ట్ అవుతుంది బండి ఈ తాగుడు అక్కడ ఛాయలు టిఫిన్ ఇప్పుడు ఈ టైంకే 90 సరిపోతుందా సరిపోయినా సరిపోకున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా తాగితే వలియాలి సార్ ఇప్పుడు ఏ నువ్వు ఎక్కువ తాగినా కానీ అనేటోడు కూడా ఉండు అబ్బా నువ్వు ఇస్తావా అట్లా అంటలేనే నార్మల్ ఇప్పుడు 900 వచ్చినాయి 500 తాగితే వాళ్ళని అంటారా నేను ఎందుకు తాగినా అంటారా ఎవరు నన్ను అంటే వాళ్ళే లేరు నేను అదే అంటున్నా నాకు 5 కొడుకులు నాది నేనే తింటా వాళ్ళదేం అంతే పింఛన్ వస్తుందా ఎంత పింఛన్ ఎంత వస్తుంది 2000 ఎంత ఇస్తానండి రేవంత్ రెడ్డి మీకు మాకు రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిండు అప్పుడు 150 ఉంటే కేసీఆరే 200 అన్నాడు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తారు కానీ 2000 ఎవరు మీ ఎమ్మెల్యే పేరు ఏం పేరు రేగురు ప్రకాష్ రెడ్డి వస్తాడు అందుబాటులో ఉంటాడా ఉరికత్తాడు ఇట్లా చెప్పంగానే నిజం చెప్పు నిజమయా సచ్చినవానికైనా బతికినవానికైనా ఉరికత్తాడు సర్పంచ్ లేదు ఎమ్మెల్యే 90 వేసినావు ఆల్రెడీ వేసిందనే చెప్తా అంటే వేసిన 800 ఉన్నాయి అందుకే కోపం వస్తున్నట్టుంది మరి ఇక రానోనికి ఎందుకు మా ఎమ్మెల్యే రాడంటున్నావా పిలవంగానే వస్తాడంటే నిజంగానే వస్తాడేమో నేను అనుకుంటున్నా రాడు అంతమందికున్నాయినా పిలవంగానే వస్తాడేనా నచ్చేది ఎవరు అంతమందికి ఎవరు సల్లా ధర్మారెడ్డి మరి ఓడిపోయినాక కూడా రావాలి కానీ గెలిచినప్పుడే వచ్చినాయన ఓడిపోయినప్పుడు రావాలి వాళ్ళ పార్టీ వాళ్ళకి వస్తాడు పార్టీ వాళ్ళకి రాడు దళిత బంధువులు ఇక ఈయనే ఇక మరి చెప్పద్దా దళిత బంధువులు వీళ్ళు పార్టీ తెచ్చిన వాళ్ళు మేము ఇక మధ్యన వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే ఇక నేను ఎటుపోయినా గెలుతారు వాళ్ళు పాట పాడుతానంటే నన్ను ముసలం దొరకబెట్టుకొని అడుగుతాను గావాడు చెప్తాడు అంత నువ్వు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ గెలుస్తా ఖచ్చితంగా ఇట్లా కాంగ్రెస్ ఉండవు అయితే కాంగ్రెస్ ఏం లేదు రోట్లే ఇత్తులేదు టీఆర్ఎస్ రావాలంటే వాళ్ళకి పోవాలి మళ్ళా ఎవరు నువ్వు ఇక టీఆర్ఎస్ పోను ఎక్కడికి పోను గడ్డ నడిచా మీసాలు నడిచా గడ్డ నాది అయింది అన్నట్టు అయిపోయి అదే నువ్వు ఎటుంటే అటే గెలుస్తుంది కదా గెలుస్తుంది కంపల్సరీ మరి ఎటుంటావు మరి ఇక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చే వారికి ఇగో నాకు ఏజ్ బాగా అయింది ఒక్కొక్క తప్ప కన్ను కనిపించేది ఎటుండు అన్నది ఇప్పుడు ఇది పరకాలనేగా పరకాలే ఇప్పుడు ఈ కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత టికెట్ అడుగుతుంది అడిగితే ఇగో సమ్మక్క కాడ అది చేసిందే కొండా సురేఖ అది టిఆర్ఎస్ చెల్లు గడపరగట్టు గుద్దిన వల్ల అందరు కేసు అయింది ఇట్లా నడికి వెళ్ళిపోయేది ఇటు సమ్మక్క ఇటు సారక్క ఇట్లా పోయేది దర్వాజ లేదు ఏది లేదు అంత చేసిందంతా కొండ సురేఖ అదే ఇప్పుడు మీరు ఎవరు ప్రకాష్ రెడ్డికి ఏజ్ అయిపోయిందంట అయిపోయింది ముసలాయన పెద్ద మనిషి అయింది కదా ఏజ్ బార్ అయింది వాళ్ళ మనవాళ్ళు వాళ్ళే అంటారు నీకు ఏజ్ బార్ అయింది అయిపోయింది రా ఇంటికి అంటే ఇప్పుడు కొండా సురేఖ కూతురుకి టికెట్ కావాలంటే టికెట్ ఆమెకి ఇస్తే గెలుస్తుందా మరి కొండా సురేఖ కూతురు గెలుస్తుంది కంపల్సరీ గెలుస్తాయి నువ్వు నిజం చెప్పి అబద్ధాలు ఆడకు అరే నిజంగా వెళ్తుందా మరి ఇప్పుడు ధర్మారెడ్డి అంటే ఇప్పుడు ధర్మారెడ్డి పని అయిపోయి రోడ్డు పోసిండు ఆయన ఎవడు కళ్ళగా అన్నాడు అంతే అప్పుడు కొండ సురేఖ చేర్చినట్టు అంటే ఎప్పటికుండు ఇక్కడ బంద్ చేసింది తూర్పు పోయింది అక్కడ గెలిచింది ధర్మారెడ్డి అంటే ధర్మారెడ్డి ఇంట్లోకి వెళ్ళిపోయలే సెంట్రల్ గవర్నమెంట్ మీ ఊర్లో కూడా వర్గాలు ఉన్నాయా కొండ వర్గము
3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు. ఆ, అన్నీ ఉన్నాయి. ఆ. ఇంకా బాగానే ఉంది సార్. ఇక నేను మీరేం పని చేస్తారు? కూలి పనే సార్. కూలి పని అంటే కలిసి పోతారా ఏంది? కలిసి అంటే ఇక వాళ్ళు పిలిస్తే వాళ్ళకే పోతాం సార్. ఎంత ఒక రోజు 1000 రూపాయలు వస్తాయా? ఇక పోయినాడు కదా 700 700 కూలి 700. ఇప్పుడు ఈడ కాంగ్రెస్ వర్గం, కొండ వర్గం, రేవూరు ప్రకాష్ వర్గం 3 వర్గాలు ఉన్నాయా? ఒక్క పార్టీలో 3 వర్గాలు ఉన్నాయి. ఈ ముగ్గురే కొట్టుకు ఈడ పంచాయి. వీళ్ళే పంచాయతీ కొట్టుకుంటారు. అవునా? మరి ఎందుకు మరి కాదు, ఎందుకు ఈ వర్గాలు ఎందుకు తయారైనాయి? అది మనకు తెలియదు ఇక. తెలియదు. అది మనకు తెలియదు. మీటింగ్ కి వెళ్తే ఆయన పిలవలే, మనకు తెలియదు. కొండ సూర్యకని పిలవలే. ఇక అట్టనే విరోధంగా నీ తమ్ముడు నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు కొద్దిగా పైలే వాళ్ళు ఉన్నావు, నీ తమ్ముడు పైలే వాళ్ళు ఉన్నాడు, నేను కన్నగా అంటాడా? గట్టనే అంతే. ఇప్పుడు చెప్పు. అక్కడ సీతక్క అని సీతక్క నేను చేసుకుంటాను. ఇక గట్టనే సార్. ఏం మరి ఇట్లా 3 వర్గాలు ఉంటే పార్టీ కథం అవుతుంది మరి? ఎందుకు కథం అయితే ఇక అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ అభిమానం. ఎట్లా మనకు తెలియదు అది. మాకు రేవంత్ రెడ్డి ఫస్ట్ గెలవక ముందు వచ్చిండు, మీ ఊరును రెవెన్యూ చేస్తారన్నాడు. రెవెన్యూ ఇంతవరకు కాలే. ఆయన గెలిచి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. రెవెన్యూ ఇంతవరకు కాలే. పెద్దపురం శివారి కిందనే ఉన్నది మా అక్కంపేట గ్రామం. రెవెన్యూ చేస్తానన్నాడు, రెవెన్యూ కాలే. ఎమ్మెల్యే వచ్చిండు మొన్న 6 నెలల కింద. ఆయన కూడా రేవూరు ప్రకాష్ రెడ్డి ఈ 2-3 నెలల చేస్తా, 5-6 నెలల చేస్తాను ఆయన మీటింగ్ పెట్టి చెప్పిపోయాడు. ఆయన వచ్చి 5-6 నెలలు అయిపోయింది. ఇప్పటి పెద్దపురం శివారి కిందనే ఉన్నది. మాకు రెవెన్యూ ఇంతవరకు కాలే. వాళ్ళు వచ్చిన కాంచి ఏం పనులు కాలే, ఒప్పుకున్న పనులు కూడా ఏం కాలే. ఇప్పుడు కేసీఆర్ కి 10 ఏళ్ళు టైం ఇచ్చినాం కదా, ఈ రోజు 3 ఏళ్ళు కూడా కాలే. ఇంకా కాలే. ఆయన ఏం పనులు కూడా చేయలే. టైం ఇవ్వాలి కదా, టైం ఇచ్చిండు కదా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినప్పుడు ఈయన కూడా అట్లీస్ట్ ఒక 5 ఏళ్ళని ఇవ్వాలి కదా. ఆయన ఇయ్యలే, ఆయన ఏం పనులు చేయలే. మాకు అయితే పంచాయతీ కొండ సురేఖ వాళ్ళకు, రేవంత్ రెడ్డి కొండ వర్గం వాళ్ళది, మాది సల్లధర్మారెడ్డి వర్గం. మీ టీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళం. కరెక్ట్. ఈయన కొండ వర్గమా? ఆయన కొండ వర్గమే. అది వాళ్ళ గుద్దలు ఇంటారా? మరి ఎవరి వర్గం? 200 ఇస్తారని 100 ఇచ్చిందని నేను చెప్పింది మొన్న పరకాల పోతే. నేను అట్లా చెప్పిన మీటింగ్ పోయిండా? అదే కొండా సుష్మిత మీటింగ్ పోయినావా? 100 ఇచ్చిందని చెప్పింది నీతో. రేగురు రెడ్డి అక్కడ పెడితే పరకాల పెడితే పోయినా. ఈ కొండ వర్గం రేవూరు మీటింగ్ ఎందుకు పోయింది మరి? అయ్యో ఎవరు 200 ఇస్తే వాళ్ళే పోతామా వీళ్ళందరూ. ఇక ఇదంతా కలిపో. సరే సరే పోనీ. కానీ ఇప్పుడు కొండా సుష్మిత ఇక్కడ నుంచి టికెట్ అడుగుతుంది. మా డాడీకి హామీ ఇచ్చిండు ఎమ్మెల్సీ అని చెప్పి, మా పుణ్యాన్నే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయ్యిండు అని చెప్పి మొన్న మాట్లాడుతుంది. మీటింగ్ అయింది ఇక్కడ, మాట్లాడుతుంది బాగానే ఘాటుగానే మాట్లాడింది. 20 ఏళ్ల వరకు ఆమె ఎమ్మెల్యే ఉంటాడట, పోటీ చేస్తుందంట. సాధ్యం అవుతుందా మరి? అది మాకు తెలియదు సార్. మాకు టీఆర్ఎస్ లెవెల్ నిలబడ్డా వాళ్ళకి ఇస్తాం మేము ఓటు. నువ్వు పార్టీ కాబట్టి టీఆర్ఎస్ అంటే ఇస్తాం. కానీ ఆమె పోటీ చేస్తా అంటుంది, కానీ ఆమెకు అంత బలం ఉందా? మాకు వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళ పార్టీలే. మనకు కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, అట్లా ఏం ఆలోచిస్తున్నారు? ఇక నేనేం చెప్తాను సారు, బీఆర్ఎస్ అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు నిలబడ్డా వాళ్ళకే మేము సహకారం చెప్తాం. మొన్న ఎందుకు ఓడిపోయింది మరి? ఎవరు చెల్లా ఈయన ఇచ్చిన హామీలను బట్టి ఓడిపోయిండు. ఈయన ఎన్ని హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి? రేపు పొద్దుగాల ఈయన కంటే ఎక్కువ హామీలు కొండా సుష్మిత ఇస్తుంది, మరి ఆమెకి ఇస్తారా? ఇక అది మేమైతే చెప్పరాదు, తెలియదు. మేమైతే బీఆర్ఎస్. ఓట్లు వేసినప్పుడు 2000 ఇచ్చిండు, ఇక్కడ 500 ఇచ్చిండు, ఒకడు 1000 ఇచ్చిండు, ఒకడు 1200 ఇచ్చిండు. అందరి దగ్గర తీసుకున్నా ఇటు అటు అందరు ఊళ్ళో ఏ పార్టీ ఉన్నా తీసుకుంటారు. ఓటు ఎవరికి ఇష్టం మరి? ఓటు నేను కాంగ్రెస్ ఎత్తా. అందరి దగ్గర పైసలు తీసుకున్నా, మరి అట్లా కరెక్ట్ కాదు కదా. తీసుకొని నేను ఒక్క దగ్గర కాంగ్రెస్ వాడే. నిజం చెప్పు, అబద్ధాలు ఆడు. తీసుకోలేదు ఆయన అన్ని పార్టీల దగ్గర. మన ఇంటికే రాడు, మన ఇంటికే రాడు అని సరే ఆ బాబుతో మర్చిపోతారు. నువ్వు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు రాడు, వాళ్ళే వస్తారు నా ఇంటికి. ఎవరు రాడు. ఇక స్టార్టింగ్ వచ్చి రాదే అన్నాడు అంటే వేయలే. అయ్యా మీరు మా భార్య అన్నది కదా, మీ మరదాలు మీ వైరాండ్రు మమ్మల్ని తిడతారు, మీది రూపాయి వద్దు సారు, నేను వేసుకున్నా ఆ భార్య అనగానే పోయింది. ఇంత నిజాయితీ ఉన్నారా అన్న? ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, ఇంత నిజాయితీ నేనైతే ఉన్నా. పైసలు అనగానే తీసుకుంటాం కదా. పైసలు వద్దన్నా, ఏ వద్దనే ఖర్చు తీసుకున్నాడు. అయ్యా నేను
పని చేసినా నేను ఈ 1000 రూపాయలతో నేను మంగళ గట్ట నేను తాగి ఉచ్చబొత్తే పోతుంది నాకు వద్దా అంటే లేదు అని జేబులో పెట్టుగా నాకు నా భార్యకు వెయ్యి నాకు వెయ్యి ఓకే అంతే. నువ్వు ఎవరి వర్గం? కొండా వర్గమా, కాంగ్రెస్ వర్గమా, రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గమా, ఎవరి వర్గం? ఉన్న వర్గమే. కొండ వర్గం. మీ ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి ఉంటే నువ్వు కాంగ్రెస్ వర్గం అని ఉండాలి, రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం అని ఉండాలి. అటెందుకు పోయినావు? మళ్ళీ ఇప్పుడు అటే అవుతుంది, ఎటైతుంది? కొండకి అవుతుంది. కొండకి అవుతుందా? వాళ్ళు చేసిందే వాళ్ళు ఇక్కడ ఊరు ఈ ఎమ్మెల్యే పుట్టే అప్పుడు ఇక విన్నావా? ఎవరు? సురేఖ చేసిందేనా మొత్తం? విన్నావా? ఆమె చేసిన పనులే ఉన్నాయి. ఎవరు చేయలేదు, వాడు వీడు చేయలేదు, తెలంగాణ వాడు చేయలేదు. నువ్వు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ వర్గం అని కానీ కొండ వర్గం అని ఎట్లా అంటావు? నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఇప్పుడు ఇక వాళ్ళు పనులు చేసిండ్రు విన్నావా? కొండ సురేఖ కొండ వాళ్ళు పనులు చేసిండు. ఎవరు వచ్చినా పెళ్లికి పేరంటానికి 2000, 3000, 5000 ఇచ్చారు పెళ్లి అయితే. మన ఏది చీర కట్టిస్తే కూడా 5000 రూపాయలు ఇచ్చారు ఒక్కొక్కరు. వీళ్ళు ఇంతవరకు అయితే ఇప్పుడైతే ఎవరికి రూపాయి ఇవ్వలే. ఇప్పుడు మొన్న నువ్వు కొండ వర్గం అంటున్నావు కాబట్టి మొన్న వాళ్ళ బిడ్డ మీటింగ్ పెట్టింది, పోయినావు మరి మీటింగ్? పోలే సార్, పిలవలే మరి? నేను పోలే ఇక. పిలిచిరా పిలవలేదా? పిలిచిరు కానీ నేను పోలే. అవునా? ఇప్పుడు వాళ్ళ బిడ్డ టికెట్ అడుగుతుంది, ఇక్కడ నుంచి వాళ్ళ బిడ్డ పోటీ చేస్తుందంట. చేస్తే వస్తుంది, చెప్తుంది. ఎంత వాళ్ళు పనులు చేసిండు కదా. అవునే, వాళ్ళ అమ్మాయి చేసింది. అమ్మా వాళ్ళ అమ్మాయి చేస్తే బిడ్డ కోటేస్తారా? వేస్తారు, ఎందుకే వేస్తారు, వేస్తారు. ఏ నిజం చెప్పు, అబద్ధం చెప్పు. మరి ఇప్పుడు ఈమె పోటీ చేస్తే మరి రేవూరు ప్రకాష్ రెడ్డి పరిస్థితి ఏంది? ఓడిపోతాడు, ఓడిపోతాడు. ఎవరు మిగతా ఎక్కువ వాళ్ళే గెలుస్తారు. ఇన్నది ఎక్కడ ఇచ్చే కాడ ఉన్నది. నువ్వు 10 ఎక్కుతే నీకే, 10 ఎక్కుతే నేను ఓడిపోతా. దానికి ధర్మారెడ్డి 10 రూపాయలు ఎక్కిచ్చిండు అనుకో, సుష్మిత ఓడిపోతుంది, రేవూరు ప్రకాష్ ఓడిపోతాడు. మరి ఎట్లా మరి? ఈమె గెలుతుంది, కొండ సరిగా బిడ్డ గెలుతుంది. ధర్మారెడ్డి 10 రూపాయలు ఎక్కిస్తాడే కాబట్టి రాడు ఇప్పుడు, ఎందుకంటే ఎక్కిస్తే గెలుస్తా అంటున్నావు కదా. 10 చేసిండు కదా, గట్ల 10 ఆలోచిస్తారా? 10 చేయలేదా? ఎవరైనా ఆలోచిస్తారు, నేనే కాదు, పెద్ద పెద్దలు అయినా ఆలోచిస్తారు. సరే, ఎవరు గెలుస్తారు ఆ విషయం పక్కన, మళ్ళీ అధికారం ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ వస్తుందా, టీఆర్ఎస్ వస్తుందా? మొత్తం కాంగ్రెస్ వస్తుంది. మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది. పోనీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినా? చేంజ్ కావాలా, మారాలా? మారాడు, మారాడు. ఓకే, మీరు కూడా ఇద్దరు కలిసే పోయిరా? ఇద్దరం కలిసి పోయింది. ఏ కొండ వర్గమేనా? నా దగ్గర కాదు, ఆయన కొండ వర్గం తెలియదు. ఇక కొండ వర్గం ఉంటాడు, లేకపోతే మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ వస్తాడు. మళ్ళీ బీఆర్ఎస్ నేను ఫస్ట్ నుంచి పని చేసిన మంచిగా నాదే అంటాడు. ఇక మళ్ళీ ఒక్కసారికి మళ్ళీ ఎవరైనా పిలిచింది మళ్ళీ నిన్న మీటింగ్ పోయింది. అన్ని పార్టీలు ఆయనే ఉన్నట్టున్నాయి. అన్ని పార్టీలు ఆయన ఉంటారు, అన్ని అబద్ధాలు ఆడుతున్నాయి. ఇక మాట్లాడతారు. ఇక కొండ వర్గం అంటే మళ్ళీ టిఆర్ఎస్ లో పోతామంట, కాంగ్రెస్ లో గెలిపించింది మేము. అప్పుడు గెలిపించింది టిఆర్ఎస్ లా రాజశేఖర రెడ్డి వస్తాడంటే పుకునూరు పల్లె పోయి రోడ్ షో చేసి ఓడిచ్చినాం. ఇప్పుడు ఏ పార్టీలో నిజం చెప్పు, ఇప్పుడన్నా చెప్పు. ఇప్పుడు కొండ సురేఖంగా నా భార్య బొట్టు పెట్టి చాలా కప్పింది, కొండ వర్గమే. అట్టే కొండ లేకపోతే ఆయన రేవూరు ప్రకాష్ రెడ్డి కాదు, చల్లా ధర్మారెడ్డి ఇనుగాల. పార్టీ ఏ పార్టీలో? టీఆర్ఎస్ ఉన్నావా, కాంగ్రెస్ ఉన్నావా, ఏ పార్టీలో? బీజేపీలో ఉన్నావా? ఇప్పుడే కాంగ్రెస్ ఉన్నా, అచ్చం కాంగ్రెస్ ఉన్నా. ఉంటావా? అలానే ఉంటావా? మళ్ళీ మారుతావా? ఉంటా. మారుడంటే నేను ఎటుంటే అటే గెలుతుంది. లే చెప్పిందంటే కథమే, చెప్పిందంటే కథమే. వార్డు నెంబర్ ఎవరు? ఇదంతా తెలుసుకోకు, టీఆర్ఎస్ పార్టీ కను కప్పుకునే ఫస్ట్ స్టార్టింగ్ లో ఆయనే కేసీఆర్ ఉద్యమం టైంలో పార్టీ పెట్టినప్పుడు ఆయన టీఆర్ఎస్ ఉండే మధ్యలో మధ్యలో ఇట్లనే మాట్లాడు మాట్లాడే. కొండ సుష్మిత టికెట్ అడుగుతుందన్న, ఒకవేళ ఆమెకు టికెట్ ఇస్తే గెలుస్తుంది అడుక్కుంటుంది. ఆయన వ్యక్తిగతంగా అడుక్కుంటుంది. అడుక్కుంటే మాత్రం కాన్స్టిట్యూషన్ మొత్తం ఆ చేతులు ఉన్నదా? ఆ చేతులు ఉంటుందా? ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు రేవూరికి ఆల్రెడీ ఏజ్ అయిపోయింది అని కొన్ని కామెంట్స్ కూడా చేసింది కదా. పార్టీ సిద్ధాంతం ప్రకారంగా ఎట్టు పెట్టుకుంటారు వాళ్ళు. ప్రకారం ఆయన ఏజ్ కానీ కాకపోయి దానికి మనం సంబంధం ఉంది. అంటే ఆమెకు అంత బలం ఉందా ఈ పరకాల నియోజకవర్గం? వాళ్ళనే అడగాలన్న, ఆమె మాట్లాడుతాం కదా, ఆమెనే అడగాలి.
అంటే అలా డాడీ పేరు వాళ్ళ మమ్మీ పేరు చెప్పి గెలిచే అవకాశం చెప్పుకుంటారు అన్న, నేను కూడా చెప్పుకుంటా. నువ్వు నాకు అక్కడికి నాకు కూడా పదార్థం చెప్పుకుంటా, నడుతుందా అట్లా. అంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ మినిస్టర్గా ఉన్నది కదా, వాళ్ళ డాడీ ఎమ్మెల్సీగా పనిచేసిండు, అంత కొంత ఉమ్మడి జిల్లాల పైన గట్టు పట్టే ఉంది కదా, ఆ ధైర్యంతో టికెట్ అడుగుతుంది. ఉన్నది లేనిదంతా జనాలు తెలుస్తా అన్న, ప్రజలకు తెలుస్తుంది ఏ విషయం అయినా. వాళ్ళు మీడియాకు పత్రికలు చెప్పుకోగానే ప్రజలకు వినద్దా, పనిచేసే వాళ్ళు వినద్దా అని కూలికి పోతారు, వస్తారు, చేస్తారు, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటాయి అంతే అట్లా. కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? కేసీఆర్ తో పోల్చుకుంటే బెటర్ అయినా? కేసీఆర్ కన్నా పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారా ఇంకా? కేసీఆర్ పరిపాలన కంటే ఇంకా చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు కేసీఆర్ ఏకనే కూడా కొట్టిరు కదా, కేసీఆర్ చేయకనే కూడా కొట్టారు. చేయలేని మార్పు చేద్దామని ఒకసారి వీళ్ళు ఇచ్చిన హామీలకు మార్పు చూసుకుందాం అంటే ఇచ్చిళ్ళు. ఆయన ఓడగొట్టాలని ఓడగొట్టలే, పార్టీని ఓడగొట్టాలని ఓడలే, పార్టీ కూడా ఓడిపోలే, పార్టీ ఓడిపోలే అన్న. కావాలంటే మార్పు చూద్దాం. ఏదో పథకాలు బాగా కొత్తవి పెట్టిండు కదా, 2500 అన్నాడు, అది లేదు. ఈ 2 లక్షలు అన్నాడు, అది చక్కగా చేయలే. ఇంత మంచిగా అక్కమేడ చూడు, జయశంకర్ విలేజ్ అద్దం మెరిచినట్టు మెరిచింది రోడ్డు. 15 సంవత్సరాలు నాకు కొండ సురేఖ తట్టని మట్టిపోయి లేదు రోడ్డు మీద. ఆయన ఆమెనే చేసింది అంటాడు, నువ్వేమో చేయలేదా? రోడ్డు అడుగు ఎవరు పోసేళ్ళు. కొండా సురేఖ చేస్తాను నువ్వే అన్నావు కానీ, కొండా సురేఖ పనులు చేసావు నువ్వే అన్నావుగా. 15 సంవత్సరాలు నాకు ఆర్సీ సమ్మక్క ఆర్సీ కట్టలే, గద్దె కట్టలే అన్న. ఆ గద్దె కాల చూడిపోయి చూడిపో ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ కంటే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చింది. కేసీఆర్ పరిపాలన బెస్ట్. ఇప్పుడు ఆయనకు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చాం కానీ ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి కదా. అరే టైం ఎందుకు ఇస్తాం ఇక, టైం కేసీఆర్ కి ఇచ్చినప్పుడు ఈయన కూడా కొంత టైం ఇవ్వాలి. ప్రజల మధ్యలో ఉన్నది. నన్ను నేను ఒక్కని చెప్తా అవుతుందా? ప్రజల మధ్యలో ఉన్నది టైం ఇచ్చేది ఇయ్యండి.